హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు ఒక హెల్దీ రెసిపీ ఫ్రెండ్స్. జొన్న పిండితోని చారు, దబ్బడం కూడా అంటారు, పిండి చారు అంటాం మేమైతే. ఈరోజు వెజిటేబుల్స్ వేసి పిండి చారు. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత హోల్ గరం మసాలా, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక బే లీఫ్, సాజీరా, 2 లవంగాలు, 2 ఇలాచీలు, ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఆనియన్ కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు కొంచెం ఘాటు పెట్టుకొని యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ కాదు, వంకాయలు పొడవుగా కట్ చేసుకున్న 5-6 వంకాయలు. ఇవి ఇంట్లో వెజిటేబుల్స్ మిగిలిపోతాయి కదా, వెజిటేబుల్స్ తిని బోరు కొట్టినప్పుడు ఇట్లా ఏ వెజిటేబుల్స్ అంటే బీరకాయ వేసుకోవచ్చు, దొండకాయ వేసుకోవచ్చు, ఆనగంకాయ వేసుకోవచ్చు, బుడమకాయ వేసుకోవచ్చు. ఇవన్నీ ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి క్యారెట్ వేసుకోవచ్చు. వేసుకొని మంచిగా చారు పెట్టేసుకోవచ్చు. ఇట్లా నేనైతే బెండకాయలు, వంకాయలు యాడ్ చేసిన. ఒక 5 బెండకాయలు, ఒక 5-6 బెండకాయలు ఓకే, పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం. కొంచెం కారం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే చింతపండు రసం యాడ్ చేస్తాం కాబట్టి. లాస్ట్లో 1 టీ స్పూన్ అంతా నేను కొంచెం అంత మసాలా కారం వేసిన. ఇంట్లో మనకి మసాలా కారం దంచింది ఉంటుంది కదా, అది వేసుకొని మంచిగా మీడియం టు లో ఫ్లేమ్ మీద ఒకసారి కలిపేసుకోండి. మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజువి 2 టమాటోలు, చిన్నవి ఉంటే 3 యాడ్ చేసుకోండి. టమాటోలు యాడ్ చేసినాక మంచిగా కలిపేసుకోండి. ఫ్రెండ్స్, ఇది చాలా హెల్దీ, పిల్లలు కూడా మంచిగా ఈజీగా తినేస్తారు. ఓకే, తప్పకుండా ఫుల్ రెసిపీ వాచ్ చేసి ట్రై చేయండి. ఇప్పుడు ఒక గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కుక్కర్కి విజిల్ పెట్టేసుకుందాం. ఒక్కటే విజిల్ పెట్టుకోండి. మీ కుక్కర్ విజిల్ని బట్టి పెట్టుకోవచ్చు. నేనైతే 2 విజిల్స్ పెట్టుకున్నా అంతే. అప్పటి వరకు మనం చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. విజిల్స్ ఒక్కటే మూత పెట్టేసుకొని ఒక్కటే విజిల్ పెట్టుకోండి. బెండకాయ ఇంకా వంకాయ తొందరగా ఉడికిపోతుంది. ఓకే, అప్పటి వరకు మనం జొన్న పిండి, ఇది తెల్ల జొన్న పిండి 3 టేబుల్ స్పూన్స్ అంత తీసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద కలిపేసుకోవాలి. పిండిని ఫ్రై చేసుకోవాలన్నమాట. మాడిపోకుండా ఫ్రై చేసుకోండి. పిండి మాడిపోతే చారంతా చేదైపోతుంది. ఆ వేడి చేసుకున్న పిండిని వేరే బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ అంత పిండి యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక లిక్విడ్ కన్సిస్టెన్సీ లాగా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ కొన్ని వాటర్ యాడ్ చేస్తే ఉండలన్నిటి కట్టకుండా పిండి అంతా మంచిగా మిక్స్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసి లిక్విడ్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది జొన్న రొట్టెలు పిల్లలు సామాన్యంగా తినరు కదా, సో మీరు ఇట్లా చారులాగా చేసి పెట్టినరంటే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. అన్నంలోకి, రొట్టెలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకొని ఒక్కసారి కలిపేసుకోండి. హై ఫ్లేమ్ మీద ఒక 1 మినిట్ కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చింతపండు రసం యాడ్ చేసుకుందాం. మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ రసం తీసుకొని చింతపండు రసం అంతా యాడ్ చేసుకోవాలి. ఆ రసం ఎంత వస్తుందో అంత ముందు చింతపండు రసం యాడ్ చేసుకొని ఎక్స్ట్రా మనం ఒక 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని ఇది ఫస్ట్ మొత్తం మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట. మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద మంచిగా బాయిల్ రానివ్వండి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అంత గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అంత పెప్పర్ పౌడర్, ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా బాయిల్ రానియండి. మసలాలే ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మంచిగా మసలాలన్నమాట. మంచిగా కరివేపాకు యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. ఇది మంచిగా మసిలిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి. సాల్ట్ నాకు తక్కువ అనిపించింది, నేను మళ్ళీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం పిండి నానబెట్టినాం కదా జొన్న పిండిని, ఆ పిండిని యాడ్ చేసుకొని ఎంబడే కలిపేసుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తాయి. పిండి చారులో మనం పిండి వేయగానే ఎంబడే కలిపేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద మంచిగా కలిపేసుకోండి. ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ ఎక్కువ థిక్గా అనిపిస్తే ఇంకో గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. టేస్ట్ వైజ్, కన్సిస్టెన్సీ వైజ్ చెక్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద మంచిగా 3 నుంచి 4 నిమిషాల వరకు కుక్ చేసుకోండి. మంచిగా బాయిల్ వచ్చింది కదా, వంకాయలు, బెండకాయల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. జొన్న రొట్టె తినని వాళ్ళకి ఇది మంచి హెల్దీ రెసిపీ.
జొన్న రొట్టె పిల్లలు ఇష్టంగా అసలు తినరు చాలా మట్టుకి. సో ఇట్లా చారు చేసి పెడితే వాళ్ళు ఈజీగా అన్నంలో తినేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.